Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ee roju very interesting videos మీరు చాలా మంది చూసే ఉంటారు ట్విట్టర్లో అండ్ మన కమ్యూనిటీలో. ఆల్రెడీ జీకే సింక్ అనేది ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళ టోకెన్ కూడా లిస్ట్ అవ్వలేదు, బట్ బిట్గెట్ స్పాట్ ఆర్ ప్రీ మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయింది. ఈవెన్ లేయర్ 0 కూడా లిస్ట్ అయింది అండ్ రీసెంట్లీ టైకో కూడా వీళ్ళ ప్రీ మార్కెట్లో లిస్ట్ అయింది. సో చాలామంది డౌట్ ఏంటంటే బిట్గెట్లో ప్రీ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేసి ఈ టోకన్స్ని ఈవెన్ బిఫోర్ ఎయిర్డ్రాప్ క్లెయిమ్ ఎలా సెల్ చేయొచ్చు ఆర్ బై ఎలా చేయొచ్చు అనేది క్వశ్చన్స్ అడిగారు. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఈరోజు వీడియోలో మనం ఈ బిట్గెట్ వల్ల ప్రీ మార్కెట్లో మనం ఎలా యూజ్ చేసి దాన్ని మనం ఎలా అందులో మార్కెట్లో టోకెన్ లిస్ట్ అవ్వకుండా ముందే ప్రాఫిట్ ఎలా బుక్ చేసుకోవచ్చో చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫస్ట్ థింగ్, మీకు ప్రీ మార్కెట్ గురించి ఐడియా లేకుంటే నా ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను, బట్ ఈరోజు వీడియోలో బిట్గెట్ వాళ్ళ ప్రీ మార్కెట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే బిట్గెట్లో రీసెంట్గా వీళ్ళు అన్ని కొత్త ఎయిర్డ్రాప్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ప్రీ మార్కెట్లో లిస్టింగ్ అనేది చేస్తున్నారు ఈవెన్ బిఫోర్ ద ప్రాజెక్ట్ లాంచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కరెంట్లీ వాళ్ళ ప్రీ మార్కెట్లో జీకే లింక్, టైకో, లిస్టా, జీకే సింక్, దెన్ ZRO, ఐయోనెట్, ఐగన్, సో ఇట్లా అన్ని న్యూ ఎయిర్డ్రాప్స్ ఏవైతే అప్కమింగ్ ఎయిర్డ్రాప్స్ కన్ఫర్మ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ట్రేడ్ అనేది చేయొచ్చు. బట్ మీ అందరికీ క్వశ్చన్ వస్తుంది, టోకెన్ ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు, ఎయిర్డ్రాప్ ఇంకా అనౌన్స్ చేయలేదు, టోకెనే లాంచ్ అవ్వలేదు, ఇందులో ఎలా ట్రేడ్ చేయాలనేది డౌట్ వస్తుంది. సో క్లియర్గా చెప్తాను ఈరోజు. బేసికల్లీ ఏంటంటే మీరు ఇందులో కొలాటరల్ పెట్టి ట్రేడ్ అనేది చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జీకే సింకే తీసుకోండి. సో దీనిలో మీరు ట్రేడ్ చేసి ఇప్పుడు జీకే సింక్ని మీరు బై ఆర్ సెల్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేయండి, వీళ్ళ ప్రీ మార్కెట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో మల్టిపుల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బెస్ట్ ఆస్క్ ప్రైస్ అండ్ బెస్ట్ బిడ్ ప్రైస్. సో బిడ్ ప్రైస్ అంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో $0.77 దగ్గర 1 జీకే సింక్ టోకన్ని బై చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ యూజర్స్ ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళు $0.79 దగ్గర సెల్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు బై అండ్ సెల్ ఆర్డర్ బుక్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ తీసుకున్నట్లయితే అమౌంట్ ఆఫ్ $1.15K ZK Sync tokens at $0.79 which is totaling to $923. సో ఇన్ కేస్ మీరు ఈ ప్రైస్లో ZK Sync బై చేయాలంటే బై కొట్టి బై చేయొచ్చు, బట్ మీకు టోకన్స్ ఇమీడియట్గా రావు. సో అండ్ ఇన్ కేస్ మీరు సెల్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ సెల్ బటన్ కొట్టి సెల్ చేయొచ్చు, బట్ మీకు టోకన్స్ ఇమీడియట్గా సెల్ చేసే అవసరం లేదు. బట్ ఎలా వర్క్ అవుతుంది? సో దిస్ ఈజ్ టోటలీ బేస్డ్ ఆన్ ద కొలాటరల్ బేస్డ్ బై అండ్ సెల్ గైస్. సో కొలాటరల్ బేస్డ్ బై అండ్ సెల్ అంటే ఏంటంటే మీకు బేసికల్లీ మీ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కొలాటరల్ ఉండాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు, లైవ్ ఎగ్జాంపుల్. సో ఈ పర్టికులర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఎలా ట్రేడ్ చేయాలంటే మీ దగ్గర బిట్గెట్ అకౌంట్ ఉండాలి. కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ యూజ్ చేసి బిట్గెట్లో అకౌంట్ రిజిస్టర్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేయండి. దాని తర్వాత టాప్లో ప్రీ మార్కెట్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రీ మార్కెట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏ కాయిన్ అయితే బై సెల్ చేయాలనో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఎగ్జాంపుల్లో నేను జీకే సింక్ ఎలా చూపిస్తున్నాను. సో ఇక్కడ బై ప్రైస్ చూపిస్తున్నాను అండ్ సెల్ ప్రైస్ వచ్చేసి $0.78 దగ్గర ఉంది. సో నా క్యాలిక్యులేషన్ ప్రకారం $0.78 ఇస్ ఏ డీసెంట్ ప్రైస్ ఫర్ జీకే సింక్ ఎరా. మేబీ ఇన్ కేస్ అది అక్కడ సెల్ చేయాలనుకుంటే నేను ఇక్కడ సెల్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి. సో జస్ట్ ఇక్కడ మీకు డెమో కోసం చూపిస్తున్నాను. సెల్ కొట్టేస్తే ఇక్కడ చూడొచ్చు ఇన్స్ట్రక్షన్స్. ఇఫ్ యు ఆర్ ఏ బయర్, ద సెల్లర్ హ్యాస్ సఫిషియంట్ assets ఫర్ డెలివరీ, సో ఆర్డర్ అండ్ అమౌంట్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఫీజ్ యూ హ్యావ్ టు పే. సో మీరు ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ $100 వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ బై చేయాలంటే మీరు $100 వర్త్ ఆఫ్ USDTని కొలాటరల్గా పెట్టి ప్లస్ ట్రాన్సాక్షన్ ఫీజ్. సో ట్రాన్సాక్షన్ ఫీజ్ ఎంత అంటే ఇప్పుడు రైట్ నో ట్రాన్సాక్షన్ ఫీజ్ వచ్చేసి 2.5%. దెన్ వన్స్ ఇది ఆర్డర్ ప్లే చేసిన తర్వాత యూ కెన్ రిలాక్స్. దాని తర్వాత సెల్లర్, సో ఇది ఇప్పుడు చూపిస్తాను మీకు, ఓకే కొట్టేసేయండి. వన్స్ మీరు ఇక్కడ ఓకే కొట్టగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది పాపప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మ్యాక్సిమం బై చేస్తుంటే $0.78లో 247 జీకే సింక్ టోకన్స్ని నేను బై చేస్తున్నాను. ఐ హ్యావ్ టు పే $192. సో ఈ $192 అనేది లాక్ అయిపోతుంది కొలాటరల్ కింద, ఎందుకంటే ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ అవ్వలేదు జీకే సింక్ అది. సో ఈ 192 లాక్ అయిపోయి ఎప్పుడైతే ట్రేడింగ్ ఓపెన్ అవుతుందో అప్పుడు మనకు ఎయిదర్ ఆ జీకే సింక్ టోకన్స్ డెలివర్ అవుతాయి, లేకుంటే అడిషనల్ 192 ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు 247 టోకన్స్ నేను బై చేస్తున్నాను ఫర్ $192. సో సారీ బై కాదు, సెల్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ కొట్టగానే ఇక్కడ సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు మన దగ్గర జీకే సింక్ టోకన్ లేదు, బట్ దెన్ ఆల్సో మనం జీకే సింక్ని సెల్ ఎలా చేసామంటే USDTని కొలాటరల్గా పెట్టాం.
సో ఇప్పుడు ఈ సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఎస్టిమేటెడ్ స్పాట్ లిస్టింగ్ పెండింగ్, ఎస్టిమేటెడ్ డెలివరీ టైమింగ్. సో బేసికల్ ఏమవుతుందంటే ఎస్టిమేటెడ్ స్పాట్ ట్రేడింగ్ ఎప్పుడైతే ట్రేడింగ్ అఫీషియల్గా అనౌన్స్ అవుతుందో జీకే సింకర్ అది ఆ రోజు డేట్ అండ్ టైం ఇక్కడ పడుతుంది. అండ్ ఎస్టిమేటెడ్ డెలివరీ వచ్చేసి ట్రేడింగ్ స్టార్ట్ అయినా మేబీ అరౌండ్ 1 or 2 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. సో వితిన్ 1 hour టైంలో మీరు మీకు ఏదైతే సెల్ ఆర్డర్ ఉందో అందులో వెళ్ళేసి మీరు ఆ జీకే సింక్ టోకన్స్ని మీ వ్యాలెట్లోకి లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు డైరెక్ట్గా మీ వ్యాలెట్ నుంచి సెల్లర్కి ఫండ్ వెళ్ళి మీకు యూఎస్డిటీ అనేది వస్తుంది. అండ్ మీరు కొలాటరల్గా పెట్టిన $192 or $200 వర్త్ ఆఫ్ యూఎస్డిటీ కూడా రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్ ప్రైస్లో సెల్ చేయకూడదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రైట్ సైడ్లో పోస్ట్ ఆర్డర్ అనే బటన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు బై ఆర్ సెల్ కావాలంటే మీ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెల్ చేయాలనుకున్నాను జీకే సింకర్ అని $1 ప్రైస్లో. సో ప్రైస్ 1 పెడతాను. డెమో కోసం 100 జీకే సింక్ టోకన్స్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే $100 వర్త్ ఆఫ్ వాల్యూమ్కి $100 కొలాటరల్ పెట్టాలి. సో ఇక్కడ అమౌంట్ యూఎస్డిటీ పెట్టేసి కన్ఫర్మ్ కొడతాను. సో వన్స్ ఇది కన్ఫర్మ్ కొట్టగానే నా ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. సో దాని తర్వాత మై ఆర్డర్స్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు నా ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, మీ ఆర్డర్ ఇట్లా ప్లేస్ చేసినప్పుడు ఇంకా ఇది ఫిల్ అవ్వలేదు, ఇట్లాంటి ఆర్డర్స్ని మీరు క్యాన్సిల్ బటన్ కొట్టి క్యాన్సిల్ అనేది చేయొచ్చు. ఇంతకుముందు మనం బై చేసాం కదా, ఏదైతే సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందో అది మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ట్యాబ్లోకి వస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేకర్ ఆర్డర్లో టేకర్ ఆర్డర్ పెడితే ఇక్కడ ఈ ఆర్డర్ అనేది ఆల్రెడీ బై చేసాం. సో ఇది కరెంట్లీ డెలివరీ బై పేమెంట్ అనే బటన్ స్టేటస్లో ఉంది. సో ఇట్లాంటి ఆర్డర్స్ని మీరు క్యాన్సిల్ చేయలేరు. సో గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా మార్కెట్ నుంచి బై చేస్తుంటే దాన్ని మీరు క్యాన్సిల్ అనేది చేయలేరు. యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద ఎస్టిమేటెడ్ డెలివరీ టైం. సో ఆ రోజు వరకు మీరు అందులో ఏమీ చేయలేరు. సో అంతేగా. సో వన్స్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆ డెలివరీ డేట్ రోజు మీరు ఇన్ కేస్ సెల్ చేస్తుంటే ఆ సఫిషియెంట్ ఫండ్స్ని అనేది మీ వ్యాలెట్లో పెట్టుకొని అది ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ బయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఎయిదర్ టోకన్స్ వస్తాయి, లేకుంటే సెల్లర్ ఎవరైతే టోకన్స్ ఇవ్వకుంటే యూఎస్డిటీ టోకన్స్ అనేవి వస్తాయి. సో అంతేగా. సో వెరీ సింపుల్ గైడ్ ఆన్ బిట్గెట్. సో దీని ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రీ మార్కెట్లో ఏం అడ్వాంటేజ్ ఉందంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ టైకో అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇందులో లిస్ట్ అయింది. సో మీ దగ్గర టైకో ఎయిర్డ్రాప్ ఎలిజిబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ 200 టోకన్స్ ఎలిజిబిలిటీ ఉంది. అండ్ యూ థింక్ టైకో ఏదైతే దీనిలో లిస్ట్ అయిందో ఇట్ ఈజ్ ఎట్ ఏ $2.4 నుంచి $2.8 మధ్యలో ఉంది. సో ఇది ఫెయిర్ ప్రైస్ అని మీరు అదే ప్రైస్లో సెల్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మీరు ట్రేడ్లో ఆర్డర్ ప్లేస్ చేసి ఎప్పుడైతే మీకు ఎయిర్డ్రాప్ క్లెయిమ్ అవుతుందో అప్పుడు మీరు ఇక్కడ టోకన్స్ని బిట్గెట్కి లోడ్ చేసుకొని ఆ ట్రేడ్ అనేది సెట్ ఆఫ్ చేయొచ్చు. సో ఇది ఈ విధంగా వర్క్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ మీరు టైకో టోకన్ లిస్టింగ్ అయిన తర్వాత $2.4 నుంచి $2కి పడే ఛాన్స్ ఉందనుకున్నా కూడా మీరు ఇందులో వచ్చేసి ముందే సెల్ చేయొచ్చు. సో ఆ విధంగా మీరు ప్రీ మార్కెట్ని బిఫోర్ లిస్టింగ్ టోకన్ లిస్టింగే కొన్ని టోకన్స్ని మీరు పొజిషన్లో పెట్టుకోవచ్చు. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ బిట్గెట్ వాళ్ళ ప్రీ మార్కెట్ అండ్ ఈ కొత్త టోకన్స్ లిస్టింగ్ ముందు ఎలా ట్రేడ్ చేయాలన్న కంప్లీట్ గైడ్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్. నా ఛానల్ కొత్త క్వశ్చన్ వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.